అనగనగా ఒకరోజు చింతకాయ సీమ చింతకాయ ఎదురుపడ్డాయట. చింతకాయని చూసి సీమ చింతకాయ పలకరించకుండా స్టైల్గా నిలబడేసరికి, నీకంటే పెద్దదాన్ని, వంటగదిలో ముఖ్యమైన దాన్ని, అలాంటి నా ఎదురుగానే నిలబడతావా అని చింతకాయ చిరచిరలాడిందట. అయితే ఏంటి నీ గొప్ప అని అంటూ, నువ్వైతే ఒకటే రంగు ఒకటే రుచి, కానీ మేమైతే చిన్నప్పటి నుండి పెద్ద ఈ పండేందాక ఎన్ని రంగులో అని తీన్మారాడిందట సీమ చింతకాయ. అంతటితో ఆగకుండా, పైగా నువ్వు కాయవైనా పండువైనా వండే ముందు బాగా పిసికి పిప్పిని పడేస్తారు, దాంతో నీ రూపమే అందులో ఉండదు. కానీ నన్ను చూడు, తాలింపు వేసి అన్ని వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు వేయించాక కడిగిన మమ్మల్ని పడేసి ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ వేసి ఓ 3 నిమిషాలు మగ్గబెట్టిస్తే ఎంచక్క ఇంత అన్నంలో అంత కూర కలుపుకుని తిన్నా, చపాతీలోకి నంచుకున్నా ఎంత బాగుంటుందనుకున్నావు అని కాలర్ ఎగరేసిందట సీమ చింతకాయ. ఎలా ఉందండి ఈ కథ? ఇంతకీ మీ ఊర్లో ఈ సీమ చింతకాయలు ఏమంటారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ ను లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరూ ఎప్పుడు బాగుండాలి.